స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాత, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్, అలాగే దేశ రాజకీయాల్లోనే కింగ్ మేకర్గా మన పార్టీ అధినేత గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే యువ నాయకులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్న గారికి, వేదికపై ఉన్న పెద్దలకి, అట్లాగే దేశ విదేశాల నుండి ఈ మహాసభను వీక్షిస్తున్న ప్రతి ఒక్క పసుపు సైన్యానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మహానాడు ఒక సామాన్య సభ కాదు, పసుపు సైన్యం యొక్క గర్జన ఇది. అట్లాగే కోట్లాది మంది తెలుగు ప్రజల ఆశా సముద్రం. ఈ మహానాడు కేవలం మన పాస్ట్ని గుర్తు చేసుకోవడం ఒకటే కాకుండా భవిష్యత్తుని కూడా నిర్ణయించే ఒక మహాసంకల్ప సభ. ప్రతి ఒక్క పసుపు కార్యకర్తకు ఈరోజు ఒక కనుల పండుగ మాదిరి. అలాంటి ఈ మహాసభ, ఈ పవిత్రమైన వేదిక పైన ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా నివేదికను సమర్పించే అవకాశం నాకు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన పార్టీ అధినేత సామర్థ్యంలో సాగిన అకుంఠిత దీక్ష, అట్లాగే బీజేపీ జనసేనతో మనము ఏర్పరచుకున్న పొత్తు, కూటమి ప్రభుత్వం, ప్రజాస్వామ్యంని మనం పరిపాలనగా చూపిస్తున్నాం. అట్లాగే ఏదైతే ప్రతి వర్గంలో, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గానికి సంక్షేమం అందిస్తూ సువర్ణ పాలనను అందిస్తున్నాం. 5 సంవత్సరాలు గొడ్డలి పరిపాలన ఎలా ఉందో మనం అందరం చూసాం. అభివృద్ధి, సంక్షేమం మన నినాదం అయితే, వారి నినాదం హత్యలు, అవినీతి, దోపిడీలు. అట్లాగే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గంలో ఉన్న ప్రజలు బాధపడ్డారు. అట్లాగే ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రజలు నిర్లక్ష్యం చేశారు. ఈరోజు మనం అభివృద్ధి, సంక్షేమం వైపు పరుగులు తీస్తున్నాం. ఆనాడు వారి పరిపాలనను మనము ప్రశ్నిస్తే, కార్యకర్త నుండి మన నాయకుడు వరకు, మన అధినేత వరకు తప్పుడు కేసులు పెట్టి మన పైన హింసించి, మన పైన తప్పుడు కేసులు, అట్రాసిటీ కేసులు పెట్టారు. మన కార్యాలయ పైన దాడి చేశారు. అట్లాగే మహిళలు అని కూడా చూడకుండా మన పైన దాడి చేయడం, అట్లాగే అసభ్యకరంగా మాట్లాడడం, మన వ్యక్తిత్వాన్ని కించపరచడం చేశారు. మనమే అనుకుంటే మన పిల్లల్ని కూడా ఆఖరికి హింసించారు. కానీ బహుశా ఇప్పుడు వాళ్ళకు అర్థమైనట్టుంది, ప్రతి ఇంట్లో పిల్లలు పుడతారేమో కానీ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంట్లో యోధులు పుడతారని బహుశా అర్థమైనట్టుంది వాళ్ళకు. అట్లాగే ఆనాడు ఎంత కష్టం వచ్చినా సరే ఒక్క అడుగు వెనకడుగు వేయకుండా మన అధినేత కార్యకర్తలకు అండగా ఉంటూ, నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తూ మన పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు మనము ఒకటే మన మనసులో ఉండాలి, మనం పని చేసేది మన పార్టీ కోసం, మన అధినేత కోసం, అట్లాగే మన పార్టీ యొక్క నినాదం కోసం తప్ప వ్యక్తిగతంగా కాదు అని నేను తెలియజేసుకుంటున్నాను. మనం ఎప్పుడూ కూడా మనం పడిన కష్టాన్ని మర్చిపోకూడదు. అట్లాగే మన అధినేత పడిన అవమానం మనం మర్చిపోకూడదు. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరం కాలరెత్తి గర్వంగా చెప్పుకునే ఒక రోజు వస్తే, మన ప్రాణం ఉన్నంత వరకు మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని ధైర్యంగా చెప్పుకోవాలి. ఈరోజు మరి కొంతమంది మనల్ని బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపులకు బెదిరేది తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు,
గుండెల్లో భయం లేదు, కేవలం పసుపు రక్తం ఉందని మనం ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు బెదిరిస్తున్నారు అంటే మనం చెప్పాల్సింది ఒకటే, మనము మన కార్యకర్తగా వెనగడుగు వేసేది లేదు, తల దించేది లేదు, వెన్ను వంచేది లేదు. మనం ఒకవేళ వెను వంచినా లేకపోతే తల దించినా అది కేవలం నా జెండా కట్టడానికే తప్ప ఇంకేమీ కాదు. ఈ వేదిక నుండి తెలంగాణ కొన్ని దురదృష్టవశాత్తు మనం ఓటమి చెందాం. అట్లాగే తెలంగాణ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్యకర్తలను కలిసిమెలిసి ప్రయాణం చేస్తూ అక్కడ అట్లాగే ప్రతి క్షణం మన సమస్యలపైన, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలపైన పోరాడుతూ ఉన్న మన నాయకులను ఈ సభ ద్వారా అభినందన చేస్తున్నాం. అట్లాగే ఈరోజు గల్లీ నుండి ఢిల్లీ వరకు మన జెండా ఎగురుతుంది. మన తెలుగుదేశం పార్టీ, మన తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలుపుతున్నాం, తెలుగు గళాన్ని వినిపిస్తున్నాం. అండమాన్ దీవుల నుండి కూడా మన తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. ఎప్పుడు కూడా దేశంలో గళం వినిపించిందే తప్ప ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. మనం సూపర్ హిట్ ఈ 2 సంవత్సరాల పాలనలో సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. దీపం 2 పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. తల్లికి వందనం, ఫ్రీగా బస్ సర్వీస్, అట్లాగే రైతులను ఆదుకుంటున్నాం. ప్రతి ఒక్కరి ఇంట్లో వెలుగులు తీసుకొస్తున్నాం. ప్రతి వర్గం, ప్రతి కులం, ప్రతి మతానికి న్యాయం చేస్తుంది మన కూటమి ప్రభుత్వం. ఈరోజు అభివృద్ధే కాకుండా, సంక్షేమమే కాకుండా అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నాం. నారా లోకేష్ అన్న గారి కోరిక 24 లక్షల జాబులు యువతకు అందించాలని, ఆ కోరిక కూడా త్వరలో నెరవేరబోతుంది. యువత భవిష్యత్తు అంటనే గుర్తుకొచ్చే పేరు నారా లోకేష్ అన్న. అట్లాగే తెలుగుదేశం సింహానికి శక్తి గర్జన ఎలా అవుతుందో మన తెలుగుదేశం పార్టీకి శక్తి నారా లోకేష్ అన్న అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఈరోజు రాష్ట్రంలో 2 సంవత్సరాల కాలంలో 23 లక్షల కోట్లతో పెట్టుబడులు తీసుకొచ్చాం. దాదాపు 800 పైన కంపెనీలకు ఏదో ఒక రోజు, ప్రతిరోజు శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవం కానీ జరుగుతూనే ఉంది. కానీ గొడ్డలి పార్టీ సమయంలో ఒక్క కంపెనీ కూడా రాలేదు అని నేను చెప్తున్నాను. అట్లాగే సంక్షేమం, అభివృద్ధి, జాబ్సే కాకుండా ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని పూర్తి చేస్తున్నాం. శాంతి భద్రతను మనము చూసుకుంటున్నాము. ఇలా చేసుకుంటూ పోయి 5 సంవత్సరాల కాలంలో మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వబోతున్నాం.